మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా మేమన్నా టీటీడీలో తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ తప్పుడు లేకుండా తప్పుడు మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు మీరు కేసు ఫైల్ అయిన తర్వాత కూడా నిన్న అభినయ్ అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఇదిగో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ అక్రమాలు అన్నీ బయట పెడుతున్నందుకు, వాళ్ళ ఇది బయట పెడుతున్నందుకు తప్పుడు కేసులు పెడతారా, మేము ఇంకా దీని మీద పోరాడతాం అంటే ఏంటి, ఇంకా ఇలాంటివి బయట పెడతాం, ఇంకా తీసుకొస్తామని. సరే మీరన్నట్టు నిజంగా పొరపాట్లు జరిగితే, నిజంగా తప్పులు జరిగితే ఎస్ వెల్కమ్. కానీ ఇవన్నీ లేనిపోనివి చిత్రీకరణలు. ఇప్పుడు నిజంగానే భానుగారు విగ్రహం అక్కడ ఉందనుకుందాం కాసేపు, ఆయనంత పెద్ద భక్తుడైతే ఒక వెహికల్ తీసుకొచ్చి, ఒక టిప్పర్ తీసుకొచ్చి దాని మీద ఎక్కించుకుని, ఇందాక రమణ గారు చెప్పినట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ప్రతిష్ఠ అయితేనే విగ్రహం అంటారు. సో ఆ శిల్పాన్ని తీసుకెళ్ళి ఆయనే ఒక గుడి కట్టించి అందులో పెట్టి పూజలు చేయొచ్చు, దానికి ఒక పూర్తి రూపం ఇచ్చి, నిజంగా ఆయనకు భక్తి ఉండి కాపాడాలనుకుంటే. మీకు దీని వెనక లెజెండ్ అర్థం కావట్లేదు. మా ధర్మకర్తల మండలి సమావేశం మొన్న జరిగింది. ఆ రోజు ఉదయం నేను గడపడింది ఆ విగ్రహం. ఆ రోజు రాత్రి పోయి ఏం చేశారేమో, మందు బాటళ్ళు, బిర్యానీ పొట్లాలు, ఎవరు చేశారో ఎందుకు చేశారో భక్తులందరికీ తెలుసు. దాన్ని చూపించి అపచారం జరిపింది, ఘోర అపచారం జరిపింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యులు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి స్పందించాలి. ఏం స్పందించాలయ్యా? మీరు చేసే ప్రతి దానికి మేము స్పందించాలా? చెప్పండి, మీరు చేసే ప్రతి దానికి మేము స్పందించాలా? ఉద్దేశపూర్వకంగా మీరు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా చేస్తున్నారు. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, బోర్డు మీటింగ్ రోజు ఇది చేశాడు ఆయన. ఇప్పుడు పోలీసులు 41 నోటీస్ ఇస్తే ఏం చేయాలన్నా, చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే నేను వస్తాను, మీకు ఉన్నటువంటి అనుమానాలు తీరుస్తానని చెప్పి చేయాలా? లేదు, నాకు 23 తేదీ వరకు సమయం లేదంట ఆయనకి. అంటే 24 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. 24 ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి తిరుమలకు వస్తున్నారు, తిరుపతికి వస్తున్నారు. ఒక రోజు ముందు ఈ నోటీసు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి వస్తూ అలజడి సృష్టించాలి. ఏదో అయిపోతుంది, నేను ధర్మం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు ప్రభుత్వం నన్ను ఇరకాటను పెట్టిందని చెప్పి మళ్ళీ ఒక డ్రామా ప్రోగ్రాం. ఈ డ్రామాలు చాలు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే అనుమతించే ప్రసక్తే లేదు, బ్రహ్మోత్సవాల ముందు అనుమతించే ప్రసక్తే లేదు. నిన్న మా పోలీస్ యంత్రాంగం తిరిగి నోటీసులు సర్వ్ చేసింది వారికి. కాబట్టి చట్టరీత్యా చట్ట పరిధిలో మీరు కానీ నడుచుకుంటే గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఏదో చెప్పారు నిన్న, ఇంకో వీడియో ఒకసారి ఉంటే చూపించండి అన్న. నిన్న ఎక్కడో చూసాను ఒక వీడియో, నేను హనుమంతుడు లాంటి వాడిని నా తోక అంటించారు, నేను మొత్తం కాల్ చేస్తాను. ఎందుకు కలుస్తావే, దేనికి వీడియో దాదాపు 10 నిమిషాలు ఎంతో ఉంది అది మొత్తం. అది ఉంటే ప్రజలకు చూపించండి అన్న దయచేసి. ఏందన్నా హనుమంతుడితో పోల్చుకుంటావయ్యా నువ్వు? నీ తోక కాలిస్తా మొత్తం కాల్ చేస్తావు అంటే ఏమి తిరుమల కాల్చాలనుకున్న దురుద్దేశం? బెదిరిస్తున్నాడు మిమ్మల్ని ఆయన. అంటే ఇప్పుడు తిరుమలలో తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు కరుణాకర్ రెడ్డి గారు. ఈ తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. గత 25 సంవత్సరాలుగా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ, తుడా చైర్మన్ ఉన్నప్పుడు కానీ, వారు టీటీడీలో చేసిన అన్ని అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వ్యక్తులు. రమణన్న గాని, నేను గాని, స్వామీజీ మన శ్రీనివాసానంద స్వామి గాని, అందరూ మఠ